మేడం. సుజాత గారు, ఏంటి మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది? మేడం, ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మనం చూస్తే కనుక ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏదైతే కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాని స్వయంగా వెళ్లి పరిశీలించి ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే ఒక పెద్ద తేనె తుట్టనే కదిలించారండి. ఉమ్, అది ఒక్క బియ్యం మాఫియా తోటే ఆగిపోలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పోర్టుల నుంచి కేవలం రేషన్ బియ్యమే కాకుండా ఇటువంటి నిఘా లోపాల వల్ల ఏమేమి ఎగుమతి అవుతున్నాయి, ఆ పోర్టుల్లో విదేశాల నుంచి ఏం దిగుమతి చేసుకుంటున్నారు ఉమ్, అంటే ఒక సెక్యూరిటీ పరంగా అక్కడ ఉమ్, నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి వాళ్ళు పోర్టుల్ని అధీనంలోకి తెచ్చుకున్నారన్నది ఆ, దేశవ్యాప్తంగా ఒక కలకలం రేపింది మేడం. ఇది కేవలం కాకినాడ పోర్టు లేదంటే విశాఖ పోర్టుతోనో ఇంకొక కృష్ణపట్నం పోర్టుతోనో అయిపోలేదండి. దేశవ్యాప్తంగా కూడా ప్రైవేట్ పోర్టులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక పెద్ద తేనె తుట్టని కదిలించడం ద్వారా అందరిలో ఈ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి అన్నమాట నిజంగా. అంటే వారు చేసే పైకి కనిపించేది మనందరికి పీడిఎస్ రైసే కావచ్చు, కానీ దాని చాటుమాటున ఎన్ని రకాలుగా ఎన్ని అంటే మాదక ద్రవ్యాలు ఎగుమతులు దిగుమతులు ఎన్ని జరుగుతున్నాయన్నది ఈ రోజు ఆ రాష్ట్ర హోం వర్గానికే కాకుండా కేంద్ర హోం మంత్రికి కూడా పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయడం కానీ, అలాగే నేషనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో చీఫ్ అజిత్ దోవల్ గారి దృష్టికి కూడా వెళ్ళిందన్నది మనకు వార్తలు వచ్చినాయి మేడం. అంటే ఇది ఆమ్, బియ్యం మాఫియా ఆగడాలు అని అనుకోవాలా, లేదంటే పోర్టుని అధీనం చేసుకుని ఆ, ఏదైతే ఆగంతకులు ఈ దేశ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయో, లేదంటే దేశంలో అక్రమంగా మాదక ద్రవ్యాలని దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయో, ఈ జరుగుతున్న కార్యక్రమాలన్నిటిలో కూడా చాలా మందిలో ఉలికిపాటు అయితే కలవరం అయితే మొదలైంది మేడం. ఇది కాకినాడతో ఆగిపోదు, ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రభుత్వాల్లో ఇప్పుడు ఆ చలనం వచ్చింది, ఖచ్చితంగా దీని మీద ఒక దృష్టి పెడతారు అనే భయం ఈ రోజు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాబట్టి అదొక కోణంలో చూడొచ్చు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ విషయంలో ఆయన ఎంత గట్టిగా మాట్లాడతారు, ఎంత బలంగా కాదు ఆయన కాదు, వాయిస్ రేషన్ వినిపిస్తారు బియ్యంలో అన్నది మనం జరుగుతుంది అంటే అక్కడ ఎవరు కేంద్రం? ఎవరి మీద అనుమానం? ఖచ్చితంగా అండి. వైసీపీ నాయకులు చేస్తున్నారు అక్కడ రేషన్ బియ్యం అక్రమ సరఫరా వైసీపీ నాయకులు చేస్తున్నారు అన్నది అందరికీ తేటతెల్లమైన విషయం. అది ఆమ్, ఆ, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ మేడం. గత 5 సంవత్సరాల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అనుచరుల ద్వారా కాకినాడలో కొన్ని వేల టన్నులు లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయిపోయినాయి అని చెప్పి మనం చూసాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల టన్నులు సీజ్ చేశారో ఇప్పటికీ కూడా, నిన్న మొన్న కూడా మన వైజాగ్ పోర్ట్ లో కూడా ఆ, నాదెండ్ల మనోహర్ గారు వెళ్లి సీజ్ చేయడం జరిగింది. గోడౌన్స్ లో కానీ పోర్ట్ లో కానీ అక్రమ రవాణా జరుగుతున్న రేషన్ బియ్యాన్ని, పేదలకు అందించాల్సిన బియ్యాన్ని వాళ్ళు ఉమ్, అక్రమంగా విదేశాలకి ఎగుమతి చేసేస్తున్న బియ్యాన్ని ఎన్నో చోట్ల సీజ్ చేస్తూనే ఉన్నారు. అలాంటిది కాకినాడ పోర్టుకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని రాకుండా కూడా 2 నెలల నుంచి తాత్సారం చేస్తూ అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటూ తాత్సారం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇలా కాదు, మీరు వస్తే రండి, అక్కడున్న వ్యవస్థలు పోలీస్ వ్యవస్థలు నాతో సహకరిస్తే సహకరించండి, లేదంటే నేను వెళ్ళిపోతాను. ఆయన తెగించి ఆ రోజు అక్కడికి రావడం, అక్కడున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అర్జెంట్ గా లీవ్ పెట్టి వెళ్ళిపోవడం, ఇవన్నీ అనుమానాలకి దారి తీస్తున్నాయి మేడం. అంటే వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇప్పటికి కూడా ఆ ఉమ్. అక్రమార్కులకి ఎలా సహకరిస్తున్నారు అన్నది అక్కడ తేటతెల్లమైంది. కాబట్టి ఇప్పుడు అక్కడ నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అలాగే అక్కడ పూర్తిగా అక్కడున్న కలెక్టర్ గారు కానీ, ఇప్పుడు జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని పెట్టి అక్కడ నిఘా వ్యవస్థను పెంచింది కాకినాడ పోర్టులో. సో ఉమ్. ఇప్పుడు కాకినాడ పోర్టులో సెక్యూరిటీ టైట్ అయిపోవడం తోటి అక్రమార్కులు మళ్ళీ వైజాగ్ పోర్ట్ నుంచి ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తుంటే నిన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా అక్కడికి వెళ్లి సీజ్ చేయడం జరిగింది. ఉమ్. కాబట్టి ఈ పోర్టు వ్యవహారంలో ఎగుమతులు దిగుమతుల విషయంలో ఈ దేశానికి ప్రమాదం ఉంది. కసబ్ లాంటి తీవ్రవాదులు కూడా పోర్టుల ద్వారా మనకి దేశంలోకి సముద్ర జలాల ఉమ్. ద్వారా ప్రవేశించిన తీరు మనం ఇంకా ఒకటి, ఏపీలో మర్చిపోలేదండి. ఆ ఉన్నటువంటి గత గాయాల ప్రభుత్వం నుంచి మీద. రెండోది, హిందుత్వం మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి అంటున్నారు. అక్కడ ఎవరి మీద అనుమానం? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి సభలో చెప్పడం జరిగింది. ఉమ్. హిందుత్వం మీద
హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ఆయన చాలా గట్టిగా ఆయన బలంగా ఆయన వాయిస్ వినిపించడం జరిగింది. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను చాలా పెద్ద శక్తులతోటే గొడవ పెట్టుకుంటున్నాను, కానీ నిజం మాట్లాడడానికి నేను ఎప్పుడు కూడా వెనకడుగు వేయను, సత్యం మాట్లాడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. నేషనల్ మీడియా ఆయన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం అన్నది అణగదొక్కబడింది, అక్కడున్న మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో హిందువులు క్రిస్టియన్లు వాళ్ళకి భద్రత లేదు, వాళ్ళ దేశంలో భద్రత లేదు. మన దేశంలో కసబ్ లాంటి తీవ్రవాదులకు కూడా అతను పార్లమెంట్ మీద కానీ తాజ్ హోటల్ మీద కానీ వీళ్ళందరూ దాడి చేసినప్పుడు కూడా అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా మన దేశం లాయర్ ని ఏర్పాటు చేసి ఆయనకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చి న్యాయపరంగా కావాల్సిన అసిస్టెన్స్ అంతా ఇస్తూ కూడా చివరి ఉరిశిక్ష పడబోయే ముందు రోజు కూడా న్యాయస్థానాలు అర్ధరాత్రి కూడా అతని కోసం ఓపెన్ చేసి ఆయనకు ఆ విషయంలో విచారించాల్సిన అర్జెంట్ గా ఆయన్ని ఏదో ఒక కోరిక కోరడం ద్వారా ఆయన అర్ధరాత్రి కూడా న్యాయస్థానాలు ఓపెన్ చేసి ఆయన గురించి విచారించాయి. అంటే ఈ దేశం మీద దాడి చేసిన ఒక తీవ్రవాదికి కూడా అంత న్యాయ సహాయం ఈ ప్రభుత్వాలు అందించాయి. అంటే మనం ఎంత క్లియర్ గా ఉన్నామో, మన దగ్గర ఎంత ప్రజాస్వామ్యం బద్ధంగా పరిపాలన జరుగుతుంది అన్నది ఒక ఉదాహరణ మేడం. మరి అటువంటిది పక్కనున్న బంగ్లాదేశ్ లో కనీసం వాళ్ళు నోరెత్తడానికి కూడా లేదు, ఈ విధంగా ప్రజాస్వామ్యం ఇది నేషనల్ లెవెల్లో ఏదైనా కాల్ వచ్చిందా అనేది మీ అనుమానం? చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అదొక కోణం అనుకుంటున్నాం మేడం, అదే ప్రత్యేకంగా అని కాదు. మాకు ముఖ్యంగా అనుమానం ఉన్నది ఈ బియ్యం మాఫియా మీద అనుమానం ఉంది. నెల్లూరు, మీ అనుమానం కాకినాడ సార్. మేడం ఎక్కడి నుంచి అన్నా ఇప్పుడు సిమ్ కార్డు ఎక్కడన్నా తీసుకుంటారు, ఎవరో ప్రూఫ్లు పెట్టి తీసుకుంటారు. ఏంటి చేసేది ఒక వ్యక్తి, చేయించేది ఒక వ్యక్తి, ఒక పెద్ద వ్యవస్థ ఉంది మేడం. అది ఏమైనా చిన్నగా తీసిపడేయడానికి, లేదంటే ఒక ఆకతాయిలు చేసిన ఫోన్ కాలు ఏదో సీఎం గారి డిప్యూటీ సీఎం గారి పేషెంట్ నెంబర్ తీసుకుని ఆకతాయిలు చేయడానికి అవ్వదు కదండి. అటువంటి ఫోన్ నెంబర్ లో అంత సెక్యూరిటీ ఉన్నది, ఫోన్ నెంబర్లు ఎవరికి దొరుకుతాయండి, సామాన్యులకు తెలియదు కదా. కాబట్టి ఖచ్చితంగా దీని వెనుక ఒక వ్యవస్థ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాలనో భయపెట్టాలనో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏమీ చల్లవండి. పవన్ కళ్యాణ్ గారి భద్రత కూడా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఆయన భద్రత కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. ఓకే, లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ రావు గారు, ఏంటి మీ అనుమానం ఏంటి? మీ వేలు ఎటు చూపిస్తున్నాయి? అశోక్ గారు, మీకు ప్యానెల్ పెద్దలకి ఐఎన్ఎస్ వీక్షకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో ఎక్కడ